జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్, మాజీ జబర్దస్త్ కమేడియన్ సుడిగాలి సుధీర్ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. జబర్దస్త్ షోనే వీరి మధ్య లవ్ ట్రాక్కి బిల్డ్ చేసింది. వీరి జోడీకి సెపరేట్గా ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు. వీరిద్దరూ కలవాలని, పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. కానీ వీరిద్దరూ మాత్రం లవ్ ట్రాక్తో ఊగిసలాడుతున్నారు. తమ మధ్య రిలేషన్ విషయంలో దోబూచులాడుతున్నారు. తామిద్దరం లవర్స్ అని తేల్చటం లేదు. తమ మధ్య ఉన్న అనుబంధం ఏంటో చెప్పటం లేదు. ఫ్రెండ్స్ అని, ఫ్రెండ్స్ కంటే ఎక్కువని చెబుతున్నారు, కానీ అసలు విషయం మాత్రం చెప్పటం లేదు. అదే పెద్ద సస్పెన్స్గా మారింది. తరచూ టీవీ షోస్లో వీరి ప్రస్తావన వస్తుంది. రష్మి సుధీర్ ప్రస్తావన తెస్తూ షోకి హైప్ ఇస్తుంది. టీఆర్పీ రేటింగ్ని పెంచే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇది చాలా కాలంగా నడుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి షో చేయటం లేదు. చాలా రోజుల క్రితమే సుధీర్ జబర్దస్త్ని వదిలేశాడు. కానీ అడపాదడపా ఆయన ప్రస్తావన తీసుకొస్తూ ఉంటుంది రష్మి. ఇటీవల సంక్రాంతి షోలోనూ కలిసి రచ్చ చేశారు. మళ్లీ పాత రోజులను గుర్తు చేశారు. ఇక ఇప్పుడు మరోసారి సుధీర్ ప్రస్తావన తీసుకొచ్చింది రష్మి. లేటెస్ట్గా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలైంది. లవర్స్ డే స్పెషల్గా ఈ షో చేశారు. ఇందులో తన మనసులో ఉన్నవాడు తన లవర్ గురించి రష్మి బోర్డు మీద పేరు రాయాల్సి ఉంది. అయితే ఎస్ అనే అక్షరం రాసి దోబూచులాడింది. అది సుడిగాలి సుధీర్ పేరే అయి ఉంటుందని అంతా భావిస్తున్నారు. అసలు విషయం చెప్పకుండా ప్రోమో కట్ చేశారు. ఏదో క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇలాంటివి ఎన్నో చూశామని, ఇవన్నీ టీఆర్పీ రేటింగ్కి సంబంధించిన స్టంట్స్ అని అంటున్నారు. తీరా చూస్తే అందులో ఏముండదని, వేరే ఎవరి పేరో రాసేస్తుందని, ఇలాంటి వాటిని నమ్మొద్దు అంటున్నారు నెటిజన్లు. వీళ్ళు టీఆర్పీ కోసం సుధీర్ని వాడుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇకనైనా ఈ రేటింగ్ స్టంట్స్ ఆపాలని రష్మికి కౌంటర్లు వేస్తున్నారు. ఇలాంటివి భరించలేకపోతున్నామని అంటున్నారు. ఓ రకంగా రష్మి సుధీర్ జోడీపై చేసే స్కిట్ల విషయంలో నెటిజన్లు విసిగెత్తిపోయారు. అందుకే ఘాటుగానే కౌంటర్లు వేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి.